లేఖనానుసారంగా మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బలను పరిశుద్ధంగా ఆచరిద్దాము. వాక్యంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ చెప్తున్నటువంటిది ప్రభువారు చెప్తున్నారు, నేను చెప్తున్నటువంటి మాటలు నా మాటలు కాదు, నన్ను పంపినటువంటి తండ్రి మాటలే ఇవి. ఏవైతే నేను తండ్రి దగ్గర విన్నానో ఆ మాటలనే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. అదేంటి అంటే ప్రేమించుట, దేవునిని ప్రేమించేటువంటి విషయం. ఇక్కడ ప్రభువారు ఏమంటున్నారు, నన్ను ప్రేమిస్తే, మీరు ఒకవేళ నన్ను ప్రేమించినట్లయితే మీరు నా మాటల్ని గైకొంటారు, అంటే నా ఆజ్ఞల్ని మీరు పాటిస్తారు. నేను మీకు బోధించినటువంటి ప్రకారంగా మీరు చేస్తున్నట్లయితే మీరు నన్ను ప్రేమించినట్లు. అలాగే అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేస్తాము. ఎప్పుడంట? దేవుని యొక్క మాటను మనము విని ఆ ప్రకారంగా చేస్తే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అలాగే మన యొద్ద నివాసము చేస్తారు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాము. మన యొద్ద మనతో దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఉండాలి అని మనం కోరుకుంటాం. దేవుని సన్నిధి నాతో ఎప్పుడు కూడా ఉండాలి అని మనం కోరుకుంటాం. మరి దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ఏమి చేయకపోతే దేవుని సన్నిధి మనతో ఉంటుందా? ఏమీ చేయకుండా ఉంటే దేవుని సన్నిధి మనతో ఉండదు. కానీ మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది. అదేంటి అంటే దేవుణ్ణి మనము ప్రేమించాలి. మొదటిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞల్ని పాటించడం. దేవునిని ప్రేమించడం అంటే దేవా దేవా అని పలకడం కాదు. అంతే కదా, ప్రభువారు కూడా చెప్పారు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచే ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రభువా ప్రభువా అని అంటే దేవుని సన్నిధి మనతో ఉండదు. కానీ దేవుని సన్నిధి మనతో ఉండాలి అని అంటే మొదటగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా గైకొనడం, ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలు వినడం, ఆయన ఆజ్ఞను గైకొనడం. ఆయన ఆజ్ఞను మనం గైకొంటే దేవుణ్ణి మనం ప్రేమించినట్లుగా దేవుడు ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట ఆలకిస్తాడు, వింటాడు, గైకొంటాడు. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమిస్తాడు. చూసారా, ఇక్కడ ఈ లాజిక్ ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించాలట. అప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తాడట. అప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారంటే మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేస్తాము. అప్పుడు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ కూడా మనతో ఉంటుంది. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు మనతో వారి యొక్క సన్నిధి మనతో ఉంచి మనల్ని నడిపిస్తారు. ఇక్కడ మనం చూస్తే అప్పుడు అని అంటా ఉన్నారు. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తారు, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాము అని చెప్తా ఉన్నారు. ఆ తర్వాత నన్ను ప్రేమింపని వాడు నా మాట గైకొనడు. మన దేవుని ఆజ్ఞలను పాటించట్లేదని అంటే దేవుణ్ణి మనం సింపుల్గా ప్రేమించడం లేదని అర్థం.
ఆయనను ప్రేమించడం లేదు కాబట్టి ఆయన మాటలు మనం గైకొనట్లేదు, ఆయన మాటలు మనం వినటం లేదు అని చెప్తూ, ఈ మాటలన్నీ ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ నా మాటలు కాదు, తండ్రి యొక్క మాటలు అని ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మనం దేవుని యొక్క ఆజ్ఞలను మనం ఎంతవరకు మనం అనుసరిస్తున్నాము, అది ఎంతవరకు మనం అనుసరిస్తున్నామో అంతగా దేవుని మనం ప్రేమిస్తున్నామని అర్థం. దేవుని ఆజ్ఞలు మీరు కొంత మట్టుకు పాటిస్తున్నారా? అయితే కొంత మట్టుకు మాత్రమే దేవుని ప్రేమిస్తున్నారు, సంపూర్ణంగా దేవుని ప్రేమించట్లేదు. లేదు, దేవుని మాటలను అసలు నేను పూర్తిగా విస్మరిస్తున్నాను, వినడం వరకు వింటున్నాను కానీ పాటించట్లేదు నేనంటే దేవుణ్ణి మనం సంపూర్ణంగా విడిచిపెట్టేశాము, ఆయన్ని మనం ప్రేమించటం లేదు. కానీ దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా, ఆయన మనం సంపూర్ణంగా ప్రేమిస్తున్నామని అర్థం. అప్పుడు దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ మనతో ఉంటుంది, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. అలాగే ఇదే 14వ అధ్యాయంలో 15వ వచనాన్ని కూడా చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను తప్పనిసరిగా మనం గైకొంటాం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని మనం చెప్తున్నామంటే తప్పనిసరిగా ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నాము అని అర్థం. ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే అది అబద్ధం అవుతుంది, దేవుని ఎదుట మనం అబద్ధం చెప్తున్నట్లు. అదే 14వ అధ్యాయంలోని 21ను కూడా చూస్తే, 21వ వచనం కూడా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనవాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. చూసారా, ఇక్కడ అంతా ఇంటర్లింక్ అన్నమాట. ఇదంతా కూడా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే, తండ్రి దేవుడు మనల్ని ప్రేమించాలంటే, కుమారుడైనటువంటి క్రీస్తు మనల్ని ప్రేమించాలంటే, ఆయన సన్నిధి కూడా మనతో ఉంచాలి అని అంటే ఇదంతా లింక్ అయి ఉన్నాయన్నమాట. ఒక చైన్ ఏ విధంగా అయితే అనేక లింక్స్తో కలిపి ఉంటుందో, అనేక లింక్స్ అన్నీ కలిపితేనే ఒక చైన్ కింద తయారవుతుంది. అలాగే ఇది కూడా ప్రేమ అనేటువంటి బంధంతో లింక్ అయి ఉన్నదన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞలు అనేటువంటి దాంతో లింక్ అయి ఉన్నదన్నమాట. దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఆయన ప్రేమిస్తున్నామా, ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తాం. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా, తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కుమారుడైనటువంటి దేవుడు కూడా తన సన్నిధి మనతో ఉంచి ఆయన నడిపిస్తాడు. ఇంటర్లింక్ అయిపోయి ఉంది ఇదంతా కూడా. కాబట్టి దీనంతటికీ కూడా మూల కేంద్రంగా ఏమున్నది అంటే, దేవుడు తాను చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా మనము అనుసరించాలి, పాటించాలి. ఏదైతే దేవుడు రాయించి పెట్టాడో ఈ బైబిల్ గ్రంథంలో ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి, ఆ ప్రకారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయాన్ని చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. సమూయేలు చెప్తున్నటువంటి మాట, ఈ సందర్భం సౌలు గురించినటువంటిది. సౌలు దేవుని యొక్క ఆజ్ఞను విస్మరించినప్పుడు, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయనందుకు దేవుడు సమూయేలు ద్వారా ఈ యొక్క మాటను ప్రకటించాడు. ఏంటంట ఇది? తాను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకోవడం వల్ల దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు.
అంటే చెప్పిన మాటని మనం ఆచరిస్తే కనుక దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. అది ఎంతగా సంతోషపడతాడట, బలులను అర్పించేటువంటి దానికన్నా ఎక్కువగా దేవుడు సంతోషపడతాడు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రతిదానికి కూడా బలిని అంగీకరించేటువంటి వాడు. బలి ఇమ్మన్నప్పుడు అందరూ కూడా వెళ్ళి బలులు అర్పించేటువంటి వారు. ఆయన ఇంపైనటువంటి సువాసనగా దాన్ని స్వీకరించేటువంటి వాడు. దానికన్నా ఎక్కువైనటువంటి సంతోషం దేవునికి ఎప్పుడు కలుగుతుందంటే, తాను సెలవిచ్చినటువంటి మాటను ఒకడు గాయకోవడం వల్ల. అంటే తాను చెప్పినటువంటి ఆజ్ఞను మనం పాటిస్తే ఎక్కువైనటువంటి దహన బలి అర్పించే దానికన్నా ఎక్కువగా దేవుని మనం సంతోషపెట్టగలం, దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించడం ద్వారా. అదే ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొరకు అర్పించుట కంటే మాట వినుట చాలా శ్రేష్టమైనది, చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. కాబట్టి దేవుని యొక్క మాటను మీరు దానికి విలువ ఇవ్వాలి, దాన్ని మీరు పాటించాలి. బలులు అర్పించేస్తే అది ఫిజికల్గా మీరు అర్పిస్తున్నారు, కానీ ఒక ఆజ్ఞను అవలంబించడం అనేది అది ఎలాగా మనకి అయిష్టకరమైనదైనా సరే, ఏదైనా సరే, మనకి ఇబ్బంది కలిగినా సరే, మన హృదయంలో మనం ఏం చేసుకుంటాం, మన ఇష్టాన్ని ఏదైతే ఉందో దాన్ని చంపేసుకుంటాం. చంపేసుకొని, లేదు దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞను నేను పాటించాలి, ఈ విధంగా నేను ఉండకూడదు, కాబట్టి నేను సరిచేసుకుంటాను, దీన్ని నేను మార్చుకుంటాను అని చెప్పి ఏం చేస్తున్నాము, మన స్వచిత్తాన్ని చంపేసుకొని దేవుని ఆజ్ఞకి మనం లోబడుతున్నాం. దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి మనం ఇష్టపడుతున్నాం. మన స్వచ్ఛత్వం అంటూ ఒకటి ఉంది, దాన్ని చంపివేసుకొని దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దేవుడు అక్కడ దాన్ని ఏం చేస్తాడంటే, నాకు మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి దానిని బట్టి దేవుడు అంగీకరిస్తాడు, దానిని బట్టి ఆనందిస్తాడు దేవుడు. ఆ తర్వాత ఈ యొక్క సిచ్యువేషన్లో ఇదంతా అసలు దేనికి జరిగింది, ఎలా జరిగిందంటే, సౌలు విషయంలో అనుకున్నాం కదా. ఇక్కడ ఈ 15వ అధ్యాయంలో దేవుడు సమూయేలుని ఒకానొక దినాన్న సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను, యెహోవా మాట వినుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా. ఇక్కడ అమాలేకీయులు ఉంటారు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకి ఎంతో విరోధంగా, చాలా అడ్డుగా నిలుస్తారనమాట. అప్పుడు దేవుడు చెప్తాడు, అమాలేకీయులు అందరి మీదకి కూడా నేను నిన్ను పంపిస్తున్నాను, వెళ్ళి మొత్తం అందరినీ కూడా హతం చేసేయాలి, అందరూ ఎవరు బ్రతకూడదు అని చెప్తూ డీటెయిల్డ్గా దేవుడు ఒక మాట చెప్తాడు. చూడండి ఆ కిందన, ఇక్కడ 15వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి బొత్తిగా పాడు చేసి. ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మొత్తం అంతా నిర్మూలన చేసేయాలి, వాళ్ళ పశువులు కూడా ఏమీ మిగలకూడదు, మొత్తం అంతా కూడా పూర్తిగా నాశనం చేయాలి అని దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనమాట. ఆ కింద వచనాల్లో చూస్తే వీళ్ళందరూ వెళ్తారు, వెళ్ళి యుద్ధానికి వెళ్ళి వాళ్ళందరినీ చంపేస్తారు. చంపేసిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, ఆ కిందను చూడండి, 7వ వచనం నుంచి చూస్తే, ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏంటంటే, మంచి క్రొవ్విన వాటన్నిటినీ కూడా సపరేట్ చేసుకొని, బాగోలేని వాటన్నిటిని కూడా అక్కడ నిర్మూలన చేసేసి
మంచి వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. వాటన్నిటిని మిగతా వాటన్నిటిని నిర్మూలన చేశారు. బాగోలేనివన్నీ తీశారు. మంచి క్రొవ్వుని, ఎడ్డల్ని, పశువుల్ని వీటన్నిటిని కూడా ఏం చేశారు? అవి మనకు పనికి వస్తాయి. మళ్ళీ దేని గురించి అట? అది దేనికోసమట? దేవునికి అది బలిగా అర్పించడానికి అన్నట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ చూస్తే 15 వచ్చింది చూడండి. నిర్మూలన చేశారు. దేవుడు మొత్తం నిర్మూలన చేయమంటే అక్కడ చిన్న మాట చూడండి, మిస్టేక్ జరిగింది. ఏంటి? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏది మిగలకూడదు, మొత్తం అన్నిటిని నాశనం చేశారు, నిర్మూలన చేశారు అని అంటే అక్కడ క్రొవ్విన వాటిని సెపరేట్ చేసి మిగతా వాటిని అందరినీ కూడా నిర్మూలన చేశారు. ఆ క్రొవ్విన వాటిని అన్నిటినీ తీసుకొని వచ్చారు. ఏంటి అసలు ఏం జరిగింది అని అడిగితే దేవునికే తిరిగి మరలా బలిగా అర్పించడానికి వాటిని ఉంచారట. దేవుడు చెప్పిన మాటను మీరు అంటున్నారు ఏమి, ఎందువల్ల అంటే దేవునికే తిరిగి వాటన్నిటిని బలిగా అర్పించడానికి క్రొవ్విన వాటిని తీసుకొని వచ్చాము అని చెప్తున్నారు. ఇదే దేవుడు చెప్పిన మాటను, ఆజ్ఞను అతిక్రమించడం, మాటను మేరడం, చెప్పింది చెప్పినట్లుగా చేయకుండా మిస్టేక్ చేశారు. మిస్టేక్ చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏమన్నాడట? ఆ కింద వచనాల్లో మనం చూస్తాం. అప్పుడు నువ్వు చాలా ఘోరము పాపం చేసావు నువ్వు. ఇక్కడ చూడండి 11వ వచనంలో చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. నా ఆజ్ఞను అనుసరించలేదు, తాను సౌలుగా ఇశ్రాయేలీల మీద నేను అభిషేకించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఎందువల్ల తెలుసా? చెప్పింది చెప్పినట్లుగా చేయకుండా వాళ్ళ సొంత ఆలోచన ప్రకారంగా ఇవి దేవుడికి అర్పించడానికి అని కొన్ని గ్రొవ్విన వాటిని సైడ్ చేసినందుకు. మనం అనుకోవచ్చు అది మరీ అంత పెద్ద మిస్టేక్ ఏం కాదు అని అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో చిన్నదైనా పెద్దదైనా అది దోషమే. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి మిస్టేక్, సౌలుని నువ్వు రాజు కింద ఇంక అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్, నువ్వు ఇంక దిగిపోవడమే, దేవుని ఎదుట నువ్వు దోషం చేశావు అని చెప్పి ఆ కింద వచనాల్లో సమూయేలు హెచ్చరిస్తాడు సౌలుని. ఆ కింద వచనాల్లో ఒకసారి చూద్దాం. సమూయేలు 16వ వచనం చూడండి. నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేస్తానని వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమని. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రాలన్నింటిలో శిరస్సు అయితివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకించాను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలన చేయము, వారు లయమగ వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. చూసారా? కాబట్టి ఇక్కడ దోషం చేయడం వల్ల, మాటను చిన్నది మేరడం వల్ల తెచ్చుకున్నటువంటి శాపం అన్నమాట. వెంటనే దేవుడు సమూయేలును పంపించి ప్రకటించు, నిన్ను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పు, అలాగే ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను తొలగించేస్తాను. ఇక్కడ పనిష్మెంట్ వెంటనే ఇక్కడ సౌలు చూశాడు. ఆ తర్వాత వచనాల్లోనే చెప్తాడు అన్నమాట, మాట వినుట బలి అర్పించుట కన్నా చాలా శ్రేష్టమైనది అని చెప్తాడు. అలాగే తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అనేటువంటి పాపంతో తిరుగుబాటు చేయడం కూడా చెప్పిన మాటను చెప్పినట్లు చేయకుండా చెప్పంది చేయడం అన్నమాట. దేవుడు దాన్ని ఏం చేస్తాడు? తిరుగుబాటు అనేటువంటి పాపంతో చూస్తాడు, సోద చెప్పుట అనేటువంటి పాపంతో దాన్ని ట్రీట్ చేస్తాడు. కాబట్టి ఇదంతా కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం,
ఈ కింద వచనాల్లో 23లో చూస్తే, యెహోవా ఆజ్ఞల్ని విసర్జించదు గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. విడిచిపెట్టేశాడు దేవుడు నిన్ను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే అది చాలా చిన్న మిస్టేకే మన దృష్టిలో, మానవుని దృష్టిలో చిన్నదే కదా అని అనుకుంటాం. మరి అంతకన్నా చిన్న మిస్టేక్ ఒకటి ఉంది మోషే విషయంలో. మోషేని నాయకుడిగా దేవుడు నిర్ణయించి నడిపించి ఐగుప్తు దాస్యంలో నుంచి నాయకుడిగా ఉండి నడిపించినప్పుడు ఎన్నోసార్లు ఇశ్రాయేలీలందరూ కూడా మోషే మీద సనుక్కున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు. దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు. మాకు ఆహారం లేదు, నీళ్లు లేవు, వీళ్ళంతా కూడా సనుక్కునేవారు. తిరిగి మరలా మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టేవాడు, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడు. కానీ ఒక విషయానికి వచ్చేసరికి, సీను అరణ్యం దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఏం చేస్తాడు, నువ్వు వెళ్ళి నీళ్లు లేకపోయినప్పుడు నువ్వు వెళ్ళి ఆ బండతో నువ్వు మాటలాడుము అని అంటాడు. మోషే వీళ్ళందరూ ఇసిగించేస్తా ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గరికి, మీకు నీళ్ళు కావాలా, ఇంకో దేవుడు ఈ బండలో నుంచి నీళ్ళు రప్పిస్తాడని చెప్పేసి కర్రతో కొడతాడు ఆ బండని. అదే చేసినటువంటి చిన్న మిస్టేక్. మనం ఏమంటాం దాన్ని, చిన్న పొరపాటు, ఇంతే, ఏదో ఆ ఫ్లోలో కొంచెం ఏదో మిస్టేక్ చేశాడు, మాట్లాడమంటే కొట్టాడు. వెంటనే దేవుడు రియాక్ట్ అవుతాడు. వెంటనే చూద్దాం సంఖ్యాకాండం తొందరగా ముగించేస్తాను. 20వ అధ్యాయం ఈ 1 నుంచి 13 వచనాల్లో ఇదంతా కూడా ఉంటుంది. అయితే 8వ వచనంలో మనం ఒకసారి చూస్తే, ఈ సమాజమును పోగు చేసి వారు కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. దేవుడు చెప్పిన మాట అదనమాట. తర్వాత 11వ వచనంలో చూడండి, అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులు త్రాగారు. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, దేవుడు వెంటనే స్టార్ట్ చేశాడు, మీరు ఇశ్రాయేలీలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మపలక పోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలో మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలం అనబడెను. అనగా ఇశ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తనను పరిశుద్ధపరచుకుని. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, చాలా విసిగించేసినప్పుడు చాలా చిరాకు అయిపోతాడు మోషే. ఆ సమయంలో ఇక్కడ చూస్తే తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజం పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా అని అలా చెప్పి మోషే ఏం చేస్తాడు, చాలా విసిగించేస్తారు అనమాట. ఎన్నోసార్లు మోషేని విసిగించి సనుక్కోవడం ఇలా చేసినప్పుడు ఆ చిరాకులో మోషే ఏం చేస్తాడు, దేవుడు చెప్పిన మాట నువ్వు మాట్లాడు అనే మాటని జస్ట్ మర్చిపోయాడు ఏంటో తెలియదు, కానీ వెళ్ళి ఇగో మీకు కావాలా, ఈ బండలో నుంచి నీళ్లు రప్పించాలా అని చెప్పేసి 2 సార్లు ఆ బండను కొట్టినప్పుడు నీళ్ళు అయితే వస్తాయి, వాళ్ళ యొక్క అవసరం అయితే తీరిపోతుంది. కానీ దేవుడు ఏం చేస్తాడు, నీవు నా మీద తిరుగుబాటు చేశావు. చాలా అంటే మనకి కొంచెం ఆశ్చర్యంగా కూడా అనిపించవచ్చు, చాలా మైనర్ మిస్టేక్ కదా అని. ఎంత మైనర్ మిస్టేకా మేజర్ మిస్టేకా అనేది దేవుడు చూడు. చెప్పిన పని చెప్పినట్లుగా నువ్వు చేసావా లేదా అనేది దేవుడు చూస్తాడు. అది చిన్నదా పెద్దదా అనేది దేవుడు దృష్టించడు. చెప్పింది చెప్పినట్లుగా మనము పాటించామా లేదా, ఇచ్చిన ఆజ్ఞను మనం అనుసరించామా లేదా అన్నదే దేవునికి ముఖ్యమైనది. అయితే ఈ నిర్గమకాండంలో కూడా మనం అది చూస్తాము. 17వ అధ్యాయంలో నిర్గమకాండం ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఈ 17వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. తర్వాత ఇశ్రాయేలు సర్వసమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు నీళ్లు త్రాగలేనందున మోషేతో వాదించు, త్రాగుటకు మాకు నీళ్ళేమని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పికొని మోషే మీద సనువుకొని వచ్చి, ఎందుకు మా పిల్లల్ని, ఇదంతా ఏంటంటే
తిరుగుబాటు చేస్తూ ఉంటారు, వాళ్ళు సనుక్కుంటూ ఉంటారు, మోషే మీద ఇచ్చేస్తూ ఉంటారు. అప్పుడు మోషే మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కూడా నన్ను రాళ్ళతో కొట్టి చంపేసేలా ఉన్నారు, ఏదో ఒక సొల్యూషన్ ఇమ్మని చెప్పినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచాను, నీవు ఆ బండను పట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలు. అక్కడ దేవుడు చెప్పింది ఏంటంటే ఆ బండని కొట్టమన్నాడు, ఆ విధంగానే చేశాడు. మరి అది మరలా తిరిగి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాడో ఏంటో, మరి మాట్లాడు అనేటువంటి విషయాన్ని చిన్నది విస్మరించడం వల్ల దానికి జరిగినటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? ఏ వాగ్దాన దేశంలోనికైతే మోషే వీరందరినీ తిరిగి నడిపిస్తా ఉన్నాడో ఆ వాగ్దాన దేశాన్ని నువ్వు కనులారా దూరం నుంచి చూస్తావు, కానీ దాంట్లోనికి నువ్వు ప్రవేశించలేవు అనేటువంటి పనిష్మెంట్ వచ్చింది. ఎంత శ్రమపడ్డాడు, ఎంత ఓర్చుకున్నాడు, అయినా సరే మోషేని ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టనివ్వలేదు దేవుడు. నువ్వు ఆ కొండ మీదకి ఎక్కు, ఆ కొండ మీద నుంచే చూడు అని అంటాడు దేవుడు. ఆ కొండ మీదకి ఎక్కి ఆ కొండ మీద నుంచి మొత్తం అంతా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని కనులారా చూస్తాడు. అంతవరకే, నువ్వు అందులోకి వెళ్ళడానికి వీలు లేదు. దేవుని యొక్క చాలా పర్టికులర్గా ఉంటాడు దేవుడు. మనకు ఆజ్ఞ ఇచ్చే విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటాడో, ఆజ్ఞ నెరవేర్చే విషయంలో కూడా, మనం పాటించే విషయంలో కూడా దేవుడు అంతే పర్టికులర్గా ఉంటాడు. కానీ మనము మనుషులుగా మనం ఏం చేస్తామంటే, నేను బలహీనతలతో ఉన్నాను, నేను అంత మరీ గొప్పవాడిని కాదు, ఈ బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అంత గొప్పవాడిని కాదు, నేను కొంతవరకే చేయగలను, అంతవరకే చేస్తాను. మనం ఏం చేస్తాము, ఇదే ఒక సరిహద్దు పెట్టేసుకుంటాం, బారికేడ్ పెట్టేసుకుంటాం ఒకటి, అంతవరకే నేను చేయగలను, అంతకు మించి నేను చేయలేను. మరి దేవుడు కూడా అదే అన్నాడా? నేను ఎంతవరకే నేను ప్రేమించగలను, ప్రాణం పెట్టేంతగా నేను నిన్ను ప్రేమించలేదు అని దేవుడు ఏమన్నా మనకు చెప్పాడా? మనం మన దోషాల్లో ఉన్నప్పుడే దేవుడు మనల్ని అమితంగా ప్రేమించి మన కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టాడు. మన దోషము, మన పాపము, అది దాని యొక్క ఇది ఏమంటారు, దాని గ్రావిటీ ఎంత అనేది చూసుకోలేదు ఆయన. చిన్న పాపమా పెద్ద పాపమా ఇవేం చూడలేదు. మనం ఎంత ఘోర పాపలు అయినప్పటికీ కూడా, ఇదిగో మీ అందరి కోసం నా ప్రాణం నేను పెడుతున్నానని చెప్పి పెట్టాడు. కానీ మనం ఏం చేస్తాము, నేను ఇంతవరకు మాత్రమే ఉండగలను, ఇంతవరకు మాత్రమే దేవుని ఆజ్ఞలను అనుసరించగలను, ఇంతవరకు మాత్రమే దేవుని ప్రేమించగలను. జాగ్రత్త, దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా గైకుంటావు. అప్పుడు నేను నా తండ్రి నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాము. అంటే దేవుని సన్నిధి నిత్యము మనతో ఉంటారు. కాబట్టి మనం ఎంతవరకు దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తున్నాం, అంటే ఆయన ఎంతవరకు మనం ప్రేమిస్తున్నాం, ఆయన ఆజ్ఞల్ని ఎంతవరకు, ఆయన ప్రేమిస్తే ఎంతవరకు ఆయన ఆజ్ఞల్ని మనం గైకుంటున్నాం అనేది మనం పరీక్ష చేసుకోవాలి. అలాగే మనము ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన ఆజ్ఞల్ని ఎంతవరకు కొంత మట్టుకు మాత్రమే గైకుంటున్నామా, లేదా సంపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞను మనం గైకుంటున్నామా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మనం బాలేదున్నాం కాబట్టి కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరికి వారుగా స్వపరీక్ష చేసుకుందాం. బాలలో చేతులు పెట్టక ముందు కొద్ది నిమిషాలు మనల్ని మనం పరీక్ష చేసుకుందాము. దేవుణ్ణి నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, దేవుని నేను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞల్ని ఎంతవరకు నేను గైకుంటున్నాను. ఆనాడు సౌలు చేసినటువంటి దోషము, తాను రాజుగా ఉండకుండా దేవుడు ఇశ్రాయేలీయుని మీద రాజుగా ఉండకుండా తాను మరి కిందకి దించేసాడు ఆయన. అలాగే మోషే కూడా ఒక చిన్న తప్పిదము చేసినందువల్ల, చిన్న ఆజ్ఞను మీరినందువల్ల దేవుడు ఆ వాగ్దాన దేశంలోనికి నీవు ప్రవేశింపవాలి ఎంతో ఖచ్చితమైనటువంటి నిర్ణయం దేవుడు ఆ సమయంలో తీసుకున్నాడు. మన విషయంలో కూడా మరి కొన్నిసార్లు దేవుడు కనికరం చూపుడు. ఆయన మహిమను మనం సన్మానించకపోతే,
గౌరవించకపోతే కొన్నిసార్లు మనం కూడా ఎన్నో ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంతవరకు మనం దేవుని ప్రేమిస్తున్నాం, ఎంతవరకు ఆయన ఆజ్ఞని అనుసరిస్తున్నాం, ఆయన చిత్తానుసారంగా ఎంతవరకు మనం జీవిస్తున్నాం, ఆయన ఆజ్ఞలు కేవలం చదువుకుంటున్నామా లేదంటే ఆచరిస్తున్నామా అనేది ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం పరీక్ష చేసుకొని యోగ్యంగా బలలో చేతులు పెడదాం.